ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి కవితకు చుక్కెదురైంది. సిబిఐ కేసులో ఆమెకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ మేరకు జూలై 5 వరకు కవిత జ్యుడిషియల్ రిమాండ్ను పొడిగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15న అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. అయితే ఆమె జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియనుండడంతో మరోసారి పొడిగిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఈ క్రమంలో కవిత జూలై 5 వరకు తీహార్ జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పాత్రపై సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఛార్జ్షీట్ పరిగణలోకి తీసుకునే విషయంపై జూలై 3న కోర్టు విచారణ జరపనుంది. ఈడీ నమోదు చేసిన కేసులో జూలై 3 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది రౌజ్ అవెన్యూ కోర్టు. కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ క్రమంలో ఇవాళ మధ్యాహ్నం కవితను వర్చువల్గా కోర్టులో అధికారులు హాజరుపరచగా ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు జూలై 5 వరకు జ్యుడిషియల్ రిమాండ్ను పొడిగిస్తూ తీర్పును వెలువరించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.